హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ డ్రెస్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అన్నమాట. ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో కావండి, అలాగే యూట్యూబ్లో కావండి, బాగా ట్రెండ్ అవుతున్న డ్రెస్ అన్నమాట. సో ఈ డ్రెస్ని ఈరోజు నార్మల్ సన్న చీరతో అండి, ఈ శారీ వచ్చేసి నేను 200 పెట్టి తీసుకున్నాను, చాలా తక్కువ బడ్జెట్లో. సో ఈ శారీతో నేను ఈ డ్రెస్ డిజైన్ చేశాను అనమాట. అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. ఎలా కుట్టుకోవాలో ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ అండ్ పైట చెరుగు తీసేసేయండి. ఒకవేళ ఎవరికైనా ఇది సరిపోనప్పుడు పైట చెరుగు మాత్రం బాడీ పార్ట్కి వేసుకోవాల్సి వస్తుంది, హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకనమాట. సో ఇప్పుడు దీంట్లో మనము డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఎంత లెంత్ తీసుకోవాలి, కింద ఫ్రిల్ ఎంత తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం మన లెంత్ని చూసుకొని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, మీకు ఈ వక్క సరిపోతుంది అంటే దీనికి తగ్గట్టు ఒక 2.5 మీటర్ ఎక్కువ తీసుకోవద్దు. ఉన్న శారీలో 2.5 తీసుకోండి. నేను ఎలాగో హ్యాండ్కి కూడా కొంచెం ఎక్కువే పెట్టాలనుకున్నాను కాబట్టి గేరా తగ్గించి తీస్తున్నాను. 2.5 ఇట్లా కట్ చేసి తీసేసుకున్నాను శారీలో అనమాట. సో ఇప్పుడు దీంట్లో నా టోటల్ లెంత్ వచ్చేసి నేను 31 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 31లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 21 ఇంచెస్ అంటే పెద్దదన్నమాట స్టెప్. 21 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఫస్ట్ది ఇక్కడ. అలాగే మనం కింద స్టెప్ ఫ్రిల్కి ఎక్స్ట్రా ఏదైతే మనం 31లో 21 ఫస్ట్ ఫ్రిల్కి పెట్టేశాము, మిగిలింది 10 ఇంచెస్ అనమాట. అయితే ఈ 10 ఇంచెస్లో కూడా మనకి ఫోల్డింగ్కి జాయింట్కి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 11 ఇంచెస్ అనమాట. అలాగే కింద కూడా చెక్ చేశాను ఇంకొక స్టెప్ వస్తుందని, కరెక్ట్గా వచ్చింది అనమాట, 11 ఉంది. సో ఇది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ లెంత్కి. మనం పైన ఫస్ట్ పార్ట్ ఎంత తీసుకుంటామో కింద స్టెప్ ఫ్రిల్కి మాత్రం దానికంటే డబల్ ఉండాలి ఎప్పుడైనా క్లాత్ ఫ్రిల్ పెట్టడానికి. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి, ఈ పీస్ పైది 21 ఇంచెస్ది, ఆ పీసు 2.5 ఇంచ్ గ్యారా, 2.5 మీటర్ గ్యారా కదా. సో కింద ఫ్రిల్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకోవాలి నువ్వు ఫ్రిల్ పెట్టడానికి. గ్యారా వచ్చేసి అది గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత అయితే అది తీసుకుంటారో దానికి డబల్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే స్టెప్ ఫ్రిల్స్ ఇలా పెట్టేటప్పుడు పైన ఉన్న క్లాత్ కంటే కింద ఫ్రిల్స్ పెట్టే క్లాత్ డబుల్ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 11 ఇంచెస్కి నేను 2 పీసెస్ తీసుకున్నాను. పైన ఒక పీసు 2.5, కింద ఒక పీసు 2.5 ఇంచెస్తో కట్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇది ఇలా కట్ చేసుకుంటే క్రాస్గా వస్తుంది కాబట్టి నేను వచ్చేసి ఇలా చించుకుంటున్నాను అనమాట. దీనివల్ల మనకి పీస్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో దానికంటే ఎప్పుడైనా డబల్ తీసుకుంటేనే మనం ఫ్రిల్స్ పెట్టగలం అనమాట. ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి లెంత్ ఎక్కువైనప్పుడు ఇలా మీకు డబల్ పీసెస్ రెండు ఈ పీస్లో రావన్నమాట, ఒకసారి లెంత్ వచ్చి తగ్గుతాయి. సో అలా తగ్గించుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ పీస్ని మనం హ్యాండ్స్కి కానీ అట్లా యూస్ చేసుకొని ఇంకొక పీసు మిగతా ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి దాంట్లో పీసెస్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెంత్ అంటే హైట్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి రాదనమాట. సో మీడియం సైజ్ నుంచి ఎల్ సైజ్ వరకు ఈ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. దీన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేశాను అనమాట. అంబ్రెల్లా కట్టేస్తున్నాను నేను, ఫ్రిల్స్ కాకుండా. ఎందుకంటే నడుము దగ్గర ఎత్తుకోకుండా ఉంటుంది కాబట్టి అంబ్రెల్లా తీసుకోవాలనుకున్నాను. సో ఇట్లా అంబ్రెల్లా షేప్ ఫోల్డ్ చేసేసి నడుము ఇచ్చేసి వచ్చి 8 పెడుతున్నానండి. మన నడుము విడత ఎంత ఉంటుందో అంతకి 4/4 వేసుకోవాలి. అంటే 32 ఉంది కాబట్టి 8 అనమాట. ఎందుకంటే క్లాత్ 4 లేయర్స్ మీద ఉంది. సేమ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డ్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2 ఇంచెస్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ 31 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మనకి 2.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. సో ముక్క పడకుండా వచ్చేసింది. ఒక్కొక్కసారి ఇలాంటి వాటికి మనకి హైట్ విడ్త్ ఎక్కువైనప్పుడు వీటికి కూడా మనకి ఎదురు పీసెస్ పడే అవకాశం ఉంటుంది. సో ఇలా అంబ్రెల్లా తీసుకున్నాను. ఒకవేళ మీకు అంబ్రెల్లా వద్దు అంటే ఫ్రిల్స్ టైప్ నార్మల్ ఫ్రిల్స్ ఎలా పెట్టినా అలాగే సింగిల్ పీస్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. అయితే లైనింగ్కి మాత్రం స్టెప్ ఫ్రిల్స్ అవసరం లేదు. సో నేనైతే నడుము దగ్గర లావుగా రాకుండా ఉండటం కోసం అనేసి అంబ్రెల్లా కటింగ్ తీసుకున్నాను. సో చాయిస్ మీదే అండి, మీకు ఏ కటింగ్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. అలాగే ఖర్చు షోల్డర్ దగ్గర కింద నడుము జాయింట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 15 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. అలాగే షోల్డర్ ఎంత పెడతామో ఆర్మ్ హోల్కి కింద వైపుకి కూడా అంతే పెడతాము ఎప్పుడైనా. ఎవరి షోల్డర్ ఎంత వస్తే కింద ఆర్మ్ హోల్ కూడా సేమ్ వస్తుంది. ఇది ఒక బండ గుర్తు అండి, ఇది మారదు ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా.
సో ఇప్పుడు దీని మీద చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ మనం చెస్ట్ మార్క్ పెట్టేసినాం. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఖర్చుకు తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇట్లా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆర్మ్ హోల్ చెక్ చేసుకోండి, తగ్గిందంటే ఇంకొంచెం కిందకి డ్రా చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే పైకి డ్రా చేసుకుంటే మీకు కొంచెం లెంత్ విడ్త్ అనేది అది తగ్గుతుంది అనమాట, రౌండ్ ఆర్మ్ హోల్ రౌండ్. సో అలా తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా ఫస్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతే మనం నెక్లు కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 నెక్స్ ఒకేసారి కట్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిఫరెంట్ నెక్స్ పెట్టేటప్పుడు ఇలా విడివిడిగా సింగిల్ పీస్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ 6 ఇంచెస్ షోల్డర్లో 3 ఇంచెస్ షోల్డర్కి 3 ఇంచెస్ నెక్కి వదిలేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. సో నేను ఫ్రంట్ సైడ్ డిజైన్ పెడదాం అనుకున్నాను కాబట్టి ఈ కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఆ 2 ఇంచెస్ దగ్గరికి ఇట్లా లైట్ కర్వ్ ఇచ్చాను అనమాట. దానివల్ల ఈ వి షేప్ వస్తుంది నెక్ బాగా. సో ఇట్లా లోపలికి కొంచెం కరువు లాగా అనమాట. లోపలికి వెళ్ళేసరికి కొంచెం లోపలికి ఇలా ఎడ్జెస్ మాత్రం బయటికి ఉండే విధంగా ఇలా స్టార్ షేప్ లాగా కొంచెం బాగా వస్తుంది. ఈ నెక్ చాలా బాగుంటుంది. ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది ఈ నెక్లు అనమాట. ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నది అయితే ఈ నెక్ అండి. సో ఇట్లా నేను డిజైన్ చేసుకున్నా. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ 3 ఇంచెస్ విడ్త్ మనకి షోల్డర్ వదిలేసాము. నెక్స్ట్ 3 ఇంచెస్ నెక్ వదిలేసాము. నెక్ లెంత్ వచ్చేసి నేను ఎక్కువ డీప్ పెట్టుకోవట్లేదు కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు డీప్ కావాలంటే మీరు లెంత్ని పెంచుకోవచ్చు లేదా డిజైన్ మార్చుకోవచ్చు. బోట్ నెక్ అయితే దీనికి రాదండి. బోట్ నెక్ కావాలంటే ఫస్ట్ షోల్డర్లోనే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 7 ఇంచెస్తో బాక్స్ పెట్టుకొని ఇట్లా లైట్ ఒక 1/2 ఇంచ్తో కరువు డ్రా చేశాను అనమాట. సో నేనేమనుకున్నా అంటే జస్ట్ ప్లెయిన్ రౌండ్ నెక్ చాలు బ్యాక్, అలాగే హ్యాంగింగ్ ఇస్తే సరిపోతుంది అనేసి నేను ఇంకేం డిజైన్స్ పెట్టట్లేదు దీనికి, ఇదే సింపుల్గా ఉంటుందని. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ ఏదైతే పాలిస్టర్ లైనింగ్ ఉందో దాని మీద వేసి కట్ చేసి తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలాంటి సన్న చీరలు కుట్టుకునేటప్పుడు లేదా పల్చగా ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కుట్టుకునేటప్పుడు బాడీకి 2 లైనింగ్స్ వేస్తే మనకి నీట్గా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎక్కువ ఇలానే ప్రిఫర్ చేస్తాను నా దానికైనా, అలాగే బయట కస్టమర్స్కి కూడా చెప్తూ ఉంటాను నేను ఇలా తెచ్చుకోండి చాలా బాగుంటుంది నీట్గా. ఎందుకంటే సన్న చీరలు చాలా పల్చగా ఉంటాయి కదా, సో లుక్ వైజ్ ఒక్కొక్కసారి బాగుండకపోవచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు. సో అందుకనేసి తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వేసి సేమ్ కట్ చేసి తీసేసుకున్నాము. మనం 2.5 తీసుకున్న తర్వాత ఒక 1.5 మీటర్ దాకా ఉంది కదా క్లాత్, దాంట్లో నేను ఇట్లా బాడీకి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ కూడా సేమ్. అయితే హ్యాండ్స్కి నేను కాటన్ లైనింగ్ పాలిస్టర్ ఇన్ని వేయట్లేదు, ఏదైనా ఒక లైనింగ్ తీసుకోండి. ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రం 2 లైనింగ్స్ కంపల్సరీ వేయండి. ఇట్లా 4 లేయర్స్ ఫోల్డ్ చేసినాక కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేను అనమాట. కింద హ్యాండ్స్ ఫోల్డింగ్కి అది వదిలేసి 14 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. నేను మోచేతి కంటే కొంచెం కిందకి పెట్టుకోవాలనుకున్నాను, సో అందుకని 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఒక 3 ఇంచెస్ ఇలా ఆర్మ్ హోల్ డౌన్ చేసేసి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఏదైతే డౌన్ చేసి మార్కింగ్ పెట్టుకున్నారో దీని మీద మన ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అంత ఎక్కడ దాకా వస్తే అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. కింద హ్యాండ్ లూజ్ కూడా మీ లూజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఇది కొంచెం మోచేతి దగ్గర లూజ్ తీసుకోవాలి కాబట్టి మోచేతి దగ్గర మన హ్యాండ్ లూజ్ కూడా తీసుకొని మార్కింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే హ్యాండ్ లూజ్ కంటే కొంచెం ఒక 4-5 ఇంచెస్ పైన కూడా మార్కింగ్ పెట్టుకోండి. అలాగే నేను పైన ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికోసం ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విత్ 2 ఇంచెస్ తీసుకొని ఇట్లా దీన్ని ఏదైతే మనం లైన్ డ్రా చేసామో ఆ లైన్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ అనమాట, ఎడ్జ్ నుంచి 5 ఇంచెస్ దగ్గర దీన్ని కూడా ఇలా కలిపేసి పైనుంచి ఇలా చేసుకుంటే దీనికి ఏంటంటే మనకి ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. సో మీకు కట్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఏ షేప్ వచ్చేది అనేసి. దీనికైతే ఇలాంటి ఫ్రిల్స్ అయితే చాలా బాగుంటాయి అనిపించింది, సో అందుకనేసి నేను ఇట్లా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ ఇలా. సో ఇప్పుడు ఈ హ్యాండ్కి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇలానే. సో ఇక్కడ మనం కాటన్ లైనింగ్ వేయలేదు, ఓన్లీ పాలిస్టర్ మీదే మార్కింగ్ పెట్టాము. దీనికి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇన్ని లైనింగ్స్ అవసరం లేదు, అసలు లైనింగే అవసరం లేని వాళ్ళు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవచ్చు. ఇదంతా కొంతమంది లైట్ ట్రాన్స్పరెంట్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్తో వేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఈ లైనింగ్ కూడా వేయని అవసరం లేదు, డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే కట్ చేసుకోవచ్చు.
బట్ నాకు అలా నచ్చదు కాబట్టి నేను వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నాను దీనికి. సేమ్ పాలిస్టర్ లాగే దీనికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద అంతా 4 ఫోల్డ్స్ వేసుకొని మొత్తం ఇలా దీని అమ్మటే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ ఖర్చు వారనమాట మనం జాయిన్ చేసేటప్పుడు పక్కకు పోకుండా ఉండటానికి. సో ఇలా మనకి కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్కి వద్దాము. స్టిచ్చింగ్కి వస్తే నేను ఫస్ట్ ఎంత ఫ్రిల్స్ పెట్టినా అది దగ్గరికి అయిపోతుందండి, సరిపోవట్లేదు కాబట్టి నేను ఏం చేశానంటే కింద స్టెప్ ఫ్రిల్కి ఒక లూజ్ స్టిచ్ చేశాను అనమాట. ఫస్ట్ మొత్తం లూజ్ స్టిచ్ చేశాను. నేను 2 పీసెస్ అటాచ్ చేయలేదు. 2 పీసెస్ అటాచ్ చేస్తే అటాచ్ చేసిన దగ్గర థ్రెడ్ అనేది జరగదనేసి ఇట్లా ఒక్కొక్క పీస్కి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుందని ఒక్కొక్క పీస్కి స్టిచ్ వేసుకున్నాను అనమాట, సపరేట్గా. ఇలా ఒక పీస్కి లూజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్న థ్రెడ్ పట్టుకొని ఇట్లా మొత్తం లాగుతూ ఉంటే మీకు మొత్తం క్లాత్ ఫ్రిల్స్గా జరుగుతుందండి. ఈ ప్రాసెస్లో కుడితే మీరు తక్కువ క్లాత్తో కూడా మంచి ఫ్రిల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఒక ఎడ్జ్ని లాగిన తర్వాత ఇంకొక ఎడ్జ్ నుంచి కూడా సేమ్ ఒకటే పీస్కి 2 వైపుల నుంచి లాగితే బాగా వస్తుంది. అట్లా కాకుండా ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ దాకా మొత్తం లాగాలంటే ఒక్కొక్కసారి దారం కూడా తెగిపోతుంది, ఎందుకంటే సింగిల్ లేయర్ మీద ఉంటుంది కదా. సో అందుకని 2 వైపుల నుంచి అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక పీస్కి ఇలా 2 వైపులా అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఇలా పెట్టుకొని మీకు ఏ సైజులో ఫ్రిల్స్ ఇట్లా కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ, మనం ఏవైతే మొత్తం ఫ్రిల్స్ గ్యాదర్ చేసాం కదా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎట్లా అంటే బాగా థిక్గా కావాలా పల్చగా కావాలనేది ఇక్కడ ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట మనం. సో నేనైతే చాలా లైట్గా ఇస్తున్నాను, ఎందుకంటే మనం డబుల్ క్లాతే తీసుకున్నాం. త్రిబుల్ క్లాత్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అనమాట. ఇట్లా డబల్ తీసుకున్నప్పుడు చాలా లైట్ ఫిల్లే వస్తుంది కాబట్టి సో నేను లైట్గానే పెట్టేస్తున్నాను. సో ఇలా మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చివరి దాకా మనం ఒక కుట్టేసుకోవాలి. అయితే ఒక కుట్టు వేసిన తర్వాత కూడా ఫ్రిల్స్ అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి. సో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునే ముందు ఒక్కసారి మనం ఎంత విడ్త్ వచ్చింది, మనకు తగ్గ క్లాత్ విడ్త్ వచ్చిందా లేదా, ఫ్రిల్స్ అంటే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా చూసుకొని ఫ్రిల్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వు ఇంకొక సెకండ్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం బాగా తగ్గితే కొంచెం లాగేసుకోవాలి, ఎక్కువ వస్తే ఫ్రిల్స్ కొంచెం దగ్గరికి అనుకుంటూ ఈ సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ వేస్తేనే మనకు గట్టిగా ఫ్రిల్స్ నిలబడతాయి. ఒక స్టిచ్కి మాత్రం ఫ్రిల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి మీరు వేసేటప్పుడు. ఒకసారి మళ్ళీ స్టిచ్ చేసి ఇవేంటి కదులుతున్నాయి ఇట్లా అని మళ్ళీ డౌట్తో మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇట్లా 2 స్టిచెస్ వేస్తేనే ఇట్లా కదలకుండా ఉంటాయి. సో ఇలా వచ్చేసింది అనమాట మనకి ఇట్లాగా. సో ఇలా మనం 2 పీసెస్ని కుట్టుకున్న తర్వాత మాత్రం జాయిన్ చేసుకోండి ఇలా 2 పీసెస్ని. ఎందుకంటే ఇలా ఒకటే పీస్ జాయిన్ చేసి మొత్తం లాగాలంటే చాలా టైం పడుతుంది, దారం తెగినా మధ్యలో ఇబ్బంది అవుతుంది కాబట్టి సపరేట్ మనం ఫ్రిల్స్ చేసుకొని తర్వాత జాయిన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని ఏదైతే మనం 21 ఇంచెస్ ఒక స్టెప్ తీసుకున్నాం కదా పెద్దది, దానికి పెట్టేసి కింద ఇలా స్టిచెస్ వేసుకోవాలి. ఇది కింద నుంచి వస్తుంది అనమాట. అంటే మనకు ఓపెన్ చేస్తే పైకి ఇట్లా మామూలుగా వచ్చే విధంగా దాని కింద పెట్టుకొని, అంటే ఏం లేదు 2 కలిపి జాయిన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే 21 పీస్ 2.5 మీటర్తో తీసుకున్నాం కదా మెయిన్ది, సో దానికి ఏదైతే కింద స్టెప్ ఫ్రిల్స్ 2 పీసెస్ తీసుకున్నాం కదా వాటిని ఫ్రిల్స్ పెట్టి ఇట్లా జాయిన్ చేసినాం చూడండి. సేమ్ ఇలానే ఇప్పుడు దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఏంటంటే ఈ స్టెప్ ఫ్రిల్స్ కింద ఫ్రిల్స్ అనమాట లేవకుండా నీట్గా ఉంటుంది. దీనివల్ల లుక్ బాగుంటుంది. ఇది ఆప్షనల్, కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, నాకు అవసరం లేదు పైన కానొస్తుంది అనుకున్న వాళ్ళు వేసుకోవద్దు. బట్ నేనైతే వేసుకుంటాను ఫినిషింగ్ ఉంటుందని. అలాగే ఇప్పుడు మనము ఏదైతే కింద ఫ్రిల్స్ ఎలా పెట్టామో సేమ్ అలాగే ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి. 2.5 మీటర్కి లూజ్ స్టిచ్ వేసుకొని చివర ఎడ్జ్ నుంచి ఏదైతే మనం కింద ఫ్రిల్స్ ఎలా పెట్టామో సేమ్ అలాగే ఇక్కడ వచ్చింది కదా మనం థ్రెడ్, ఇట్లా ఒక థ్రెడ్ మాత్రం ఇట్లా పట్టుకొని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా లాగేటప్పుడు గట్టిగా లాగొద్దు, వన్స్ థ్రెడ్ తెగిపోతే మళ్ళీ రాదనమాట. మళ్ళీ మొత్తం థ్రెడ్ ఓడబీకేసి మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది ఈ మోడల్లో. సో ఇలా స్లోగా మొత్తం మీరు నీట్గా 2 వైపుల నుంచి లాక్కోవచ్చు, అటు కొంచెం ఇటు కొంచెం మొత్తము సేమ్ ఏదైతే మనం కింద ఫ్రిల్స్కి వేసామో అలాగే అనమాట. అయితే ఇక్కడ మనకు నడుము విడత కొంచెమే ఉంటుంది కాబట్టి మనకు కొంచెం దగ్గరకు వచ్చినట్టే ఉంటాయి ఫ్రిల్స్, కింద కొంచెం విడత తగ్గినట్టు ఉంటాయి చూడడానికి. సో ఇలా అడ్జస్ట్ చేసి మొత్తం
దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక మిషన్ కింద పెట్టుకొని మనం మళ్ళీ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనకి ఎంత విడ్త్ కావాలో అంత 2 స్టిచెస్ మాత్రం కంపల్సరీ వేయాలి ఫ్రిల్స్ కదలకుండా ఉండాలంటే. సో మనకి ఇట్లా స్టిచెస్ వేస్తే ఇట్లా వచ్చింది చూడండి మొత్తం ఫ్రిల్. ఇప్పుడు దీన్ని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ తో పని లేదు మనకి. ఇట్లా ఓన్లీ ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫ్రిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఒక చివరి నుంచి ఇంకొక చివరికి ఒక స్టిచ్ వేసేసుకోండి సైడ్ కి. ఇలాగా ఇది మొత్తం మనకు ఫ్రిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా లైనింగ్ తో కలిపి వేయొద్దు. లైనింగ్ తో కలిపి వేస్తే మనకు లుక్ రాదు. విడివిడిగా ఉంటే 2 లేయర్స్ చాలా లుక్ వస్తుంది. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా క్రాస్ కటింగ్ది, సో దానికి వచ్చేసి మనకి ఏం ఫ్రిల్స్ ఏం పెట్టేది ఉండదు. కింద ఓన్లీ కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. దీనికి కూడా ఒక ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ సేమ్ సైడ్స్ కి ఇట్లా 2 కలిపేసి రివర్స్ లో వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లో వేసుకొని ఇట్లా 2 కలిపేసి నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే మనకి కింద బాటమ్ పార్ట్ అయిపోతుంది అనమాట. ఈ 2 కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే చూడండి కిందంతా ఫోల్డ్ చేసుకోవాలి. కింద స్టెప్ ఫ్రిల్ ఉంది కదా, దానికి ఎడ్జ్లు ఫోల్డ్ చేసుకుంటే మనకి కింద బాటమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పాలిస్టర్ పెట్టాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పాలిస్టర్ పెట్టాలి, దానిపైన కాటన్ పెట్టాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఇదంతా తెలియకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కింద అడుగు వైపున పాలిస్టర్ వేసి ఫస్ట్ షోల్డర్ దగ్గర పైన ఒక స్టిచ్ చేసి అటాచ్ చేసుకోండి 2 లేయర్స్. దాని మీద ఏదైతే కాటన్ లైనింగ్ పెట్టామో కట్ చేసి నెక్ దాన్ని పెట్టండి. ఈ 3 లేయర్స్ కింద నెక్ ఎంత ఉందో అంత సైజు ఫీజింగ్ తీసుకోండి. ఆ ఫీజింగ్ ని కింద అడుగు వైపు అన్ని లేయర్స్ కి కింద పెట్టేసి మొత్తం పిన్స్ పెట్టుకొని ఈ 4 లేయర్స్ ని సెక్యూర్ చేసుకోవాలన్నమాట పక్కకు పోకుండా. అప్పుడు మనం నెక్ షేప్ ఏదైతే ఉందో కాటన్ మీద దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రాలు ఏదైతే మిడిల్లో ఉన్నాయో మొత్తం ఇలా కట్ చేసి తీసేసుకోండి. సో ఈ ప్రాసెస్ లో కుట్టుకుంటే మనకి ఏంటంటే ఎలాంటి నెక్ పీస్లు మళ్ళీ సపరేట్ గా హెమ్మింగ్ కి ఇలా ఏం లేకుండా సింపుల్ గా అయిపోతుంది. ఎలాగూ 2 లేయర్స్ ఆఫ్ కాటన్ ఉంది కాబట్టి. అదే కాటన్ అండ్ పాలిస్టర్ ఒకటే లేయర్ ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు ఇట్లా మనకి వర్క్ అవ్వదు అనమాట. సో ఇలా 2 లైనింగ్స్ ఉన్నప్పుడు మాత్రం వర్కింగ్ అవుతుంది ఖచ్చితంగా ఈ ప్రాసెస్. సో ఇప్పుడు ఇట్లా మొత్తం కార్నర్స్ లో కానీ మొత్తం ఇట్లా కట్స్ పెట్టుకుంటే మనకు ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ ని మొత్తం తిప్పేసేయండి. ఇప్పుడు తిప్పినప్పుడు ఫీజింగ్ లోపలికి వెళ్ళిపోతుంది, కాటన్ లైనింగ్ పైకి కనపడుతుంది. ఇట్లా మనం తిప్పేసినప్పుడు నెక్లన్నీ నీట్ గా బయటికి తీసుకోవాలండి ఫింగర్ తో ఇట్లా, లేదంటే షేప్ అవుట్ అవుతుంది అనమాట. ఆ షేప్లన్నీ నీట్ గా బయటకు వచ్చేటట్టు తీసి స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా నీట్ గా దాని దగ్గర చిన్నగా కాటన్ లాక్కుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫీజింగ్ ని కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. లోపలే ఉంటది కాబట్టి స్టిఫ్ గా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేనైతే వదిలేస్తున్నాను. సో ఇట్లా కార్నర్స్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆ షేప్ నిదానంగా తిప్పి తీస్తేనే ఆ షేప్లు పర్ఫెక్ట్ గా వస్తాయండి. లేదంటే మాత్రం నీట్ గా రావు. సో ఇలా కుట్టేటప్పుడు మాత్రం కార్నర్స్ దగ్గర నీడిల్ ఆపుకొని కొంచెం పాదం లిఫ్ట్ చేసుకొని తిప్పుకుంటూ డిజైన్ కుట్టుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఇట్లా మీరు వన్స్ ఆ షేప్ బయటికి తీసినా కానీ నెక్ మళ్ళీ కుట్టేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని ఫింగర్తో అట్లా అని ఒక స్టిచ్ చేసుకుంటే మనకి ఏంటంటే షేప్ అసలు ఇక అవుట్ అవ్వదు అనమాట. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇలా మనం నెక్ ను కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి తిప్పి లైనింగ్ మనం ఎగ్జాక్ట్ కొలత అనమాట కాటన్ లైనింగ్ది. సో దాని మీద దాని ఎడ్జిన ఎంత ఉందో అంతవరకు మాత్రం ఒక స్టిచ్ వేసుకోండి. మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ లేయర్స్ ముడత పడకుండా మధ్యలో లూజ్ రాకుండా ఏం లేకుండా నీట్ గా జాయిన్ చేయాలి 3 లేయర్స్ కలిపేసి. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో మొత్తం మనం జాయిన్ చేయంగా మెయిన్ కాటన్ లైనింగ్ వరకు అనమాట. కాటన్ లైనింగ్ మనకి ఎగ్జాక్ట్ గా సో కాటన్ లైన్ ఎడ్జ్ వరకు మిగతా ఏదైతే వేస్ట్ అంతా ఉందో ఎక్స్ట్రాస్ దాన్ని మొత్తం నీట్ గా కట్ చేసి తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇట్లా ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి మనం డాట్ చేసుకోవాలి. సో దానికోసమని మిడిల్ కు ఫోల్డ్ చేసి ఒక మిడిల్ మార్క్ పెట్టుకోండి. మిడిల్ నుంచి
4 ఇంచెస్కి ఒక మార్కు, 4 ఇంచెస్కి ఒక మార్కు పెట్టుకోండి. అలాగే ఆ 4 ఇంచెస్ దగ్గర మళ్ళీ 4 ఇంచెస్ హైట్, ఎంత లెంత్ మనం ఫిల్ట్ వేసుకోవాలనే దానికోసం 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ అంటే విడ్త్ 4 ఇంచెస్, హైట్ 4 ఇంచెస్ అనమాట. సో ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ లైన్స్కి అటొక ఇంచు ఇటొక ఇంచెస్తో మనం మన షేప్ ఏదైతే షేప్ వేయడానికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టి ఇట్లా డ్రా చేసుకోండి. దీనివల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లా 2 సైడ్స్ మనం 1 ఇంచ్ 1 ఇంచ్ సరిపోతుంది. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్తో ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్ ఈ లేయర్స్ అన్ని కలిపి. ఎందుకంటే 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లోపల నుంచి ఒక లేయర్ వెళ్ళిపోవడము, ఒక లేయర్ మీద స్టిచ్ పడకపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఇట్లా షేపుల మీద ఇట్లా ఒక స్టిచ్ వేసుకుంటే మనం కుట్టిన ఆ లేయర్ పక్కకు పోదన్నమాట, కరెక్ట్గా మన స్టిచ్లోకి వస్తుంది. సో ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఏదైతే అక్కడ ఉందో దానికి మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోండి సేమ్ డ్రాయింగ్ మీదనే అనమాట. ఇలా టూ సైడ్స్ చెస్ట్ కుట్టుకోండి నీట్గా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగా. చూడండి ఇలా నీట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇలా 2. సో సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ రౌండే కాబట్టి సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పాలిస్టర్, పైన కాటన్ లైనింగ్, కింద ఫీజింగ్ వేసి మొత్తం తిప్పేసామన్నమాట. సేమ్ ఈ టకాలు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని రివర్స్లో ఫోల్డ్ చేసేసి షోల్డర్స్ జాయిన్ చేసేసేయండి ఫస్ట్. ఇలా మనం షోల్డర్స్ ఒక 2 స్టిచెస్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా 2 స్టిచెస్ వేసుకొని మనం 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. దీని తర్వాత మనం వీటికి జాయిన్ చేయడం కోసం అనేసి హ్యాండ్స్ కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కుట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి షేప్ కానీ షోల్డర్ జారకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ చూడండి ఈ టైప్ ఫ్రిల్ అనమాట మనం ఇప్పుడు కుట్టబోతుంది. సో నేను ఆల్రెడీ ఒకటి కుట్టాను, సో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి పాలిస్టర్ జస్ట్ అటాచ్ చేశాను అనమాట. అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కింది లాగా 2 ఫోల్డ్స్ చేసి ఒక పట్టీ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇట్లా దీనికి ఒక మార్కింగ్ పెట్టుకోండి మిడిల్కి. అలాగే దాని తర్వాత ఒక 5 ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటే ఈ ఫ్రిల్ ఇట్లాగా రివర్స్లో పెట్టుకోండి మీ మిషన్ వైపుకి. ఇట్లా ఫస్ట్ ఇక్కడ నుంచి మిడిల్కి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో మిడిల్ నుంచి మళ్ళీ ఇంకొక వైపుకి కూడా అన్ని ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుందండి. ఫ్రిల్స్ కరెక్ట్గా ఉండాలి, దేని ఫ్రిల్ ఎదురు దానికే ఉండాలి. సో ఇలా ఫ్రిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే. దానికి ఆపోజిట్ పెట్టాలి ఇంకొక సైడ్ ఫ్రిల్స్ మాత్రం. ఫస్ట్ ఫ్రిల్స్ ఎటు పెడతావో దానికి ఆపోజిట్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రిల్స్ మాత్రం. మనం పెట్టిన మార్కింగ్ దగ్గరికి మొత్తం ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, అప్పుడు మనకి షేప్ వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా. అలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఆర్మ్ హోల్ కూడా తగ్గకూడదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత దానికి మిడిల్కి ఒక మార్క్ పెట్టుకొని ఆ మిడిల్ని షోల్డర్ మీద పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. షోల్డర్ మీద పెట్టుకొని అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో అలాగే. చెప్పాను కదా ఎప్పుడైనా హ్యాండ్స్ నేను మిడిల్ నుంచే పెట్టుకుంటాను, ఎడ్జ్ నుంచి వెయ్యను అనమాట. ఒక పక్కకు పోకుండా ఫ్రిల్ కానీ హ్యాండ్ కానీ ఒక సైడ్కి వెళ్ళిపోకుండా కరెక్ట్గా మిడిల్కి రావాలి అంటే ఈ ప్రాసెస్లో హ్యాండ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగే మళ్ళీ తిప్పి ఇంకొక వైపు కూడా ఇట్లా హ్యాండ్ జాయిన్ చేసేసుకోండి. సో ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. వన్స్ మీరు హ్యాండ్ బాగా వచ్చిందన్న తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకోండి హ్యాండ్స్కి. చూడండి ఫ్రిల్స్ ఇలా వచ్చింది మన హ్యాండ్స్కి. సో బాగుంది కదా. ఇట్లా 2 సైడ్స్ అంటే సెకండ్ హ్యాండ్ కూడా మనం ఇలాగే వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ వైపు వేసాం కదా ఇట్లా ఫ్రిల్స్ మొత్తం ఇలా వచ్చింది, ఇట్లాగే ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి మనం. మీ దగ్గర ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్తో పెట్టవచ్చు హ్యాండ్ లూజు ఆర్మ్ హోల్. ఒకవేళ లేకపోతే మీరు తీసుకున్న మెజర్మెంట్స్ ఉంటే టేప్తో ఎంత లూజ్ ఉంది అనేది మీరు హ్యాండ్ లూజ్ పెట్టుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఎంత లూజ్ ఉంది అనేది మీకు ఐడియా ఉంటే ఎగ్జాక్ట్ వేసుకోవచ్చు, లేదంటే టేప్తో కొలుచుకోవచ్చు, లేదంటే ఆది డ్రెస్ ఉన్న ఒకసారి
ఆర్మ్ హోల్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోండి ఆర్మ్ హోల్ దాకా. మళ్ళీ ఆర్మ్ హోల్ దాకా ఆపేసి కింద కూడా ఒకసారి నీట్గా సమానంగా వచ్చినాయా లేదా చెక్ చేసుకొని సేమ్ విడ్త్తో కింద దాకా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా 2 సైడ్స్ మీరు ఒక్కొక్క స్టిచ్ వేసుకోండి. ఒక్కొక్క స్టిచ్ వేసుకున్న తర్వాత మీ చెస్ట్, నడుం విడ్త్ ఇవన్నీ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వచ్చినాయా లేదా ఒక్కసారి ఆది డ్రెస్తో కానీ టేప్తో కానీ చెక్ చేయండి. ఒకవేళ లూజ్ వస్తే లోపలికి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఒకవేళ టైట్ అయితే దాని అమ్మటే ఇంకొక పక్కకి ఇంకొక స్టిచ్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని స్టిచెస్ అయితే కావాలో ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ రెంటిని కలిపి మనం నడుము దగ్గర జాయిన్ చేయాలి. ఫస్ట్ బాటమ్ పార్ట్ టాప్ పార్ట్ తీసుకోండి. దాన్ని ఇలా బాటమ్ పార్ట్ మీదకి ఇలా ఫోల్డ్ చేయండి. సో ఇప్పుడు పై లేయర్ అనమాట. టాప్ లో పై లేయర్ వదిలేసేయండి. టాప్ లో కింద లేయర్, అలాగే బాటమ్ లో పై లేయర్ తీసుకోండి, కింద లేయర్ అంటే మిడిల్ 2 లేయర్స్ తీసుకోండి అనమాట. బాటమ్ది టాప్ది 2 మిడిల్ లో వస్తున్నాయి చూడండి. ఆ 2 లేయర్స్ కలిపి ఒక చోట పట్టుకోండి అంతే. ఇక ఆ పట్టుకున్న దగ్గర నుంచి చుట్టూ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇంక మనం ఏం చేయని అవసరం లేదు. ఆ 2 విడ్త్ సేమ్ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి మీరు తిప్పుకుంటూ స్టిచ్ వేయాలి. అయితే హాఫ్ ఆఫ్ ది స్టిచ్ వేసిన తర్వాత మనకేమవుతుందంటే ఆ రౌండ్ తిరగదు. సో అప్పుడు ఏం చేయాలంటే బయటికి తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ వేసుకోవాలన్నమాట. అంతే, ఏం లేదు. ఇలా స్టిచ్ వేసుకుంటే మీకు తిరగబడదు, పక్కకు పోదు, టాప్ అండ్ బాటమ్ పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో ఇలా మనం ఇది కంప్లీట్ చేస్తే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. దీంట్లో ఇక ఎలాంటి వర్క్ ఉండదు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలాంటి డ్రెస్ అన్నమాట. సింపుల్ సన్న చీరలతోనే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో నాదైతే ఈ ఒక్క స్టిచ్ తో డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇదేనండి. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో అవుట్ఫిట్. సో ఫైనల్గా ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే షేర్ చేయించండి.